అదే నా పేరు వెంకటరమణ అండి. మాది కొప్పుగుంట గ్రామం, కాట్రేనికోన మండలం, తూర్పుగోదావరి జిల్లా. ఈ వసంత నవరాత్రులు రెండోది శ్యామల నవరాత్రులు చేశానండి. అదేవిధంగా వసంత నవరాత్రులు చేద్దామని గురువుగారి పర్మిషన్ ద్వారా మళ్ళీ వసంత నవరాత్రులు చేశాను. ఓకే స్వామి. మీకు పీఠంకి ఉన్న అనుబంధం ఎన్ని నెలల నుంచి స్వామి? శ్యా శ్యామల నవరాత్రులు అండ్ వసంత నవరాత్రులు ఈ రెండునండి. వసంత నవరాత్రులు మొదటిసారి చేస్తున్నారు స్వామి. మీకు ఎలా తెలుసు? నాకు శ్యామల నవరాత్రులు చేసిన దాని మీదట వసంత నవరాత్రులు కూడా చేయాలని సంకల్పంతో గురువుగారు యాడ్ చేయమన్నారండి లింక్. అది పెట్టాను, ఇలా చేస్తాను గురువుగారు అంటే ఆయన యాడ్ చేశారండి. ఆ విధంగా మనకి టైమింగ్స్, ముహూర్త టైమింగ్స్ అవి ఇచ్చారు. ఆ లిస్టుల ప్రకారం అన్ని తెచ్చుకుని ఏ విధంగా చెప్పారో గురువారి జ్ఞానం అన్ని చక్కగా చేసుకున్నాను. ఓకే స్వామి. ఈ పీఠం తరపున కాకుండా మామూలుగా మీరేమన్నా నవరాత్రులు చేసుకున్నారా స్వామి? నేను మామూలుగా పురోహితుడినండి. మామూలుగా దేవి నవరాత్రులు, గణపతి నవరాత్రులు చేస్తామండి ఆలయాల్లో. అయితే దానికి దీనికి చాలా వ్యత్యాసం ఉందండి. అది మామూలుగా చేసే విధానం అది అందరితో సామూహికంగా చేస్తామండి. ఇది మనం పర్సనల్గా ఒక క్రమబద్ధీకరణలో ఆ, ఒక ఏమంటారు దాన్ని, ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లో చక్కగా ఒక క్రమబద్ధీకరణలో ఎదరికెళ్తుంది. అన్నీ కూడా చక్కగా సాంప్రదాయబద్ధంగా ఉన్నాయండి. అది ఆ విధంగా గురువు గారు ఇచ్చిన విధానాన్ని బట్టి ఎదరికెళ్ళాను. ఓకే స్వామి. మీకు బాగా గుర్తుండిపోయిన నవరాత్రులు ఏంటి స్వామి? ఎందుకని? శ్యామలా నవరాత్రులు బాగా జరిగాయండి. ఇది ఈ వసంత నవరాత్రులు కూడా బాగా జరిగాయి. అంటే శ్యామలా నవరాత్రులు అయితే నాకు ఎక్కువ అనుభవాలు వచ్చాయి స్వామి. ఈ వసంత నవరాత్రుల్లో అనుభవాలు వచ్చాయి. అలాగే ఈ అమ్మవారు మనం వేరే విధంగానే అనుకోకూడదు. అందరూ సమానమే. గురువు గారు ఇచ్చిన మంత్రం కూడా అది దాన్ని వర్ణించలేము. అదే మన విధానం కూడా ఉంటుందిలేండి. మన భక్తి, శ్రద్ధ దాన్ని బట్టి కూడా ఉంటుంది. రెండు చాలా దేదీప్యంగా జరిగాయి నవరాత్రి, చాలా చక్కగా. ఓకే స్వామి. చేసే ప్రతి నవరాత్రులకి ఒక్కొక్క మెట్టు ఎక్కుతున్నారా స్వామి? అంటే బెటర్ అవుతున్నారా? అవునండి స్వామి. అవునండి. అంటే రెగ్యులర్ గా చేయట్లేదు, కానీ నేను రెగ్యులర్ గా నా గుడిలో అనుష్ఠానం, ఇంట్లో అనుష్ఠానం కూడా చేసుకుంటానండి. అంటే పీఠంలో లేనంత రెగ్యులర్ గా మామూలుగా నేను ఇంట్లో చేసుకుంటాను, ఆలయంలో కూడా చేసుకుంటానండి ఈ యొక్క మంత్ర సాధన. వసంత నవరాత్రుల్లో మర్చిపోలేని సన్నివేశాలు ఏమైనా ఉన్నాయా స్వామి? మర్చిపోలేని సన్నివేశం అంటే మూడో రోజు జపంలో కూర్చున్న అరగంటకి అమ్మవారు వచ్చి పక్కన కూర్చున్నట్టుగా పెద్ద బొట్టెట్టుకుంది. ఆ నూకాలమ్మ తల్లిలా అనిపించిందండి ఆవిడ నాకు, విగ్రహం. ఆ టైపులో అమ్మవారు వచ్చి కూర్చున్నట్టుగా నేను 3 రోజుల నుంచి అనుకుంటున్నాను స్వామి. ఏంటి స్వప్న అది, ఏంటి రావట్లేదు రావట్లేదు అని అనుకుంటున్నా. నా మనసులో చింతన ఉంది. అంటే సడన్ గా ఆవిడ నేనున్నాను, నువ్వు అలా అనుకుంటున్నా, నేను నీ పక్కనే ఉన్నాను, నీకు ధైర్యంగా ఉన్నాననే ఉద్దేశంతో అమ్మవారు నాకు కనిపించడం జరిగింది. ఎలా అనిపించింది స్వామి? అది మిరాకిల్ స్వామి, చెప్పలేని ఆనందం. చెప్పలేదండి అది. చాలా సంతోషం గురువు గారికి. అది చాలా సంతోషం అండి. ఓకే స్వామి. మీ వృత్తి వల్ల వసంత నవరాత్రులకి ఏమైనా ఇబ్బంది కలిగిందా స్వామి? ఏమి లేదు స్వామి. నేను చక్కగా మనం అంటే ఒక గంట అరగంట ముందు నేను వెళ్ళి దీపం పెట్టేసుకుని వచ్చేసేవాడిని అండి గుళ్ళకి. 2 ఆలయాలు చేస్తానండి నేను. వచ్చిన తర్వాత చక్కగా మనం జప సాధన అది చేసుకునేవాడిని. ఒక రోజు అది ఎక్కువ చేసుకుని, ఒక రోజు తక్కువ చేసుకునేవాడిని. అలా జరిగేదండి. ఓకే స్వామి. ఇబ్బంది ఏం కలగలేదండి. మంత్రదీక్షకి మీకు ఎంత ఖర్చయింది స్వామి? అంటే గురుదక్షిణ ఏమైనా అడిగారా? లేదంటే హోమాలు చేయాలని చెప్పేసి ఇంత ఖర్చు అవుతుందని మీ దగ్గర ఏమైనా మనీ అడిగారా స్వామి? గురువుగారు మంత్రదీక్ష గురించి గాని, హోమాల గురించి గాని ఇలాగా
ఈ పీఠం గురించి కానీ ఒక రూపాయి ఏం తీసుకోలేదు స్వామి. ఆయన చెప్పిందని మేము ఖర్చు పెట్టుకున్నాం అంతే. అమ్మ గురించి ఒక రూపాయి అయితే మాకు ఆయనది ఏమీ ఆశించలేదండి. గురుదక్షిణని గాని, హోమాలని గాని, ఈ ఈ విధానంగా చేస్తున్నామని ఇలాగని గాని ఒక రూపాయి ఆశించలేదు. మమ్మల్ని అడగలేదని మేము ఇవ్వలేదండి. మాకు తెచ్చుకున్న లీస్ట్‌కి మేము చేసుకున్న నైవేద్యాలకి తప్ప గురువుగారు పావలా ఆశించలేదు. ఆశించే మనిషి కదండీ ఆయన. 2 నవరాత్రుల నుంచి చూస్తున్నాను నేను. ఆయన మన శ్రేయస్సు కోరి ప్రపంచం బాగుండాలి, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలనే వ్యక్తి మహానుభావుడు. అటువంటి గురువులు ఉండటం ఈ కలియుగంలో చాలా విశేషం అండి. అటువంటి గురువులు ఎక్కడో గాని ఉండరండి. అంతా కూడా పైసా పరమాత్మ అన్నట్టు రూపాయి ఇస్తే అదే ఇప్పుడు డబ్బుతో కూడిన వ్యవహారం అండి అంతా. మంత్రం ఇస్తాను డబ్బు ఇస్తావా అనే టైపు గురువులు ఉన్నారు తప్ప ఇంత చక్కగా మనల్ని ఒక తండ్రి బిడ్డని చేరదీసి చక్కగా విద్య చెప్పినట్టు ఒక్కొక్క మెట్టు మనల్ని చేయి పట్టుకుని ఎక్కిస్తున్నారండి ఆయన మహానుభావుడు. ఏది అర్థం కాకపోయినా ఒక వీడియోలో పదేకి పది అది మళ్ళీ చూసి దాన్ని ఆచరించండి అని అది చాలా దేదీప్యం చాలా చక్కగా వివరిస్తున్నారండి స్వామి. రూపాయి అయితే ఆశించలేదండి. మేము కూడా ఇవ్వలేదు స్వామి. ఎవరు అడగలేదు. మేము ఇవ్వలేదు కూడా. మాకు దీక్షా నియమం మేము చేసుకున్న పూజకి ఖర్చయిందండి అంతే. మీకు ఇలాంటి గురువులు కూడా ఉంటారా అని మీకు ఎప్పుడైనా అనిపించిందా స్వామి? నేను ఇదివరకైతే అనుకున్నారా స్వామి? ఇలాంటి గురువులు ఉంటారని నేను ఈ పౌరోహిత్యం చేస్తూనే అనుకునేవాడినండి. నా జీవితంలో ఒక మంచి గురువు ఉంటే బాగుండును. గురువుగారు కావాలని అన్వేషిస్తుంటేనే ఈ పీఠంలోకి అడుగెట్టానని నా నా అభిప్రాయం. అది కూడా అమ్మవారి అనుగ్రహమే ఇది. నేను చూస్తున్నాను గురువు కావాలి, మంచి గురువు దొరకాలి. మంచి గురువుగారి తర్వాత మనం దీక్ష పొందాలి. ఆ దీక్ష మనం అనుసరించాలి. ఎదరికెళ్ళాలనే ఉద్దేశంతో ఉండగా ఈ యొక్క నేను ఈ వీడియో చూసి మనం చేయాలనే తపనతో నేను ఈ దీంట్లోకి రావటం జరిగిందండి. అమ్మ అనుగ్రహం, గురువుగారి అనుగ్రహం ఈ దీక్ష తీసుకొని ఆ దీక్ష అమ్మ అనుగ్రహం చేత ఎదరికి వెళ్ళటం జరుగుతుంది. మీరు అనుకునే గురువు వీరే ఆ! అని చెప్పి మీకు ఎప్పుడైనా నమ్మకం కలిగిందా? ఆ! నేను అనుకున్న గురువు ఈయనంటే అసలు నాకు పూర్తి నమ్మకం ఏంటి గురువుగారి మీద నమ్మకమండి. ఎందుకంటే పాపం ఆయన ఏంటంటే ఒక రూపాయి ఆశించే వ్యక్తి కాదు. మనం ప్రపంచం బాగుండాలి. అందరూ హిందూ ధర్మాన్ని ఎదరికి తీసుకెళ్ళాలి. ఆయన కోరుకునేది అదే. మీ పిల్లల్ని చక్కగా ఈ యొక్క సంస్కృతి, ఆచారాలు, వ్యవహారాలు అలవాటు చేయాలి. పిల్లల్ని ఎలాగా పెంచాలి, ఎలా చూసుకోవాలి. ఆళ్ళని మన హిందూ ధర్మం పట్ల వాళ్ళకి మన విధి విధానాలు నేర్పాలి. అది ఆశించే వ్యక్తి తప్ప మన బాగు కోరే వ్యక్తి అండి ఆయన. ఆయన ఎంతో శ్రమ కూర్చి ఇంతమందికి ఇంతలా చేస్తారంటే ఆ సేవ చాలా విశేషమైన కృషి అండి అది. ఆయన పాపం రైత్రి పగలు నిద్ర లేక ఎంతో శ్రమ కూర్చి మన జపం చేస్తున్నామంటే మనకి సెక్యూరిటీగా ఉండి మళ్ళీ లీడర్స్‌ని పెట్టి లీడర్స్ కాకపోతే నాకు కూడా నేను రెస్పాండ్ అవుతాను. నేనున్నాను మీ వెనకాలని మనకు ధైర్యాన్నిచ్చి ఇంతలా చెప్పే గురువులు ఈ కలియుగంలో లేరండి. సంతోషం స్వామి. కొత్త సాధకులు మీరు వచ్చాక ఎందరో వచ్చారు కదా! వారి యొక్క అవునండి. అనుభవాలు విన్నప్పుడు మీకెలా అనిపించింది? అనుభవాలు నా తర్వాత స్వామి మనం కూడా ఆ విధంగా దీక్ష చేసి అమ్మ అనుగ్రహాన్ని పొందాలి. మనం ఆ దారిలో నడాలి. మనం కూడా పయనం చెయ్యాలి. అమ్మ అనుగ్రహాన్ని మనం పరిపూర్ణంగా పొందాలనే ఉద్దేశం నాకు అనిపించింది స్వామి. ఓకే స్వామి. పీఠం నియమాలు కానీ, పద్ధతులు కానీ ఎలా ఉన్నాయి స్వామి? ఒక పూజ అన్న తర్వాత నియమాలు లేకపోతే, విధి విధానాలు లేకపోతే అయి లేకపోతే అది కరెక్ట్ కాదండి. ఆయన చెప్పినయన్నీ కూడా యదార్థం. ఒక ఉదాహరణ ఒక ఆవు పంచిత ఉంది. దాంతో మనం శుద్ధి చేసుకోవాలి. ఏవండీ? అలాగా మనం చేస్తున్న ప్రసాదాలు అవ్వచ్చు, అమ్మవారికి ధూపం అవ్వచ్చు, వచ్చిన వెంటనే ఆవిడకి స్వీట్ పెట్టడం అవ్వచ్చు. అదన్నీ కూడా ఒక ఆహ్, ఏమంటారు దాన్ని? ఒక క్రమబద్ధీకరణలో ఏది ఎలా చెయ్యాలి? ఏది చేస్తే మనకు త్వరగా అమ్మ అనుగ్రహం కలుగుతాది. సింపుల్‌గా మళ్ళీ అన్నీ కూడా చక్కగా ఆయన వివరించడం జరుగుతుంది. ఆ విధానాన్ని మనం ఫాలో అయి ఎదరికెళ్తున్నాం. చదువుకోవాలని కూడా అర్థం చేసుకొని ఎదరికెళ్ళే విధానాలుగా ఉన్నాయండి ఇవన్నీ కూడా. ఇబ్బంది ఏం ఓకే కాదు. స్వామి. చక్కగా ఆయన ఎలా చెప్పారో అలా చేసుకుంటే అమ్మ అనుగ్రహాన్ని పొందుతామండి.
ఓకే. సంతోషం స్వామి. అసలు నవరాత్రులు ఎందుకు చేయాలంటారు? మీ అభిప్రాయం ఏమైనా చెప్తారా స్వామి? నవరాత్రులు అనేవి ప్రకృతిపరమైనవండి. ఆ ప్రకృతి శక్తి కాబట్టి ఆ 9 రోజులు దేదీప్యమానంగా ఆవిడ ఎక్కువ శక్తితో ఉంటుంది. ఆ రోజుల్లో చేస్తే అమ్మ అనుగ్రహం త్వరగా కలుగుతది. ఓ దీక్షగా, ఓ నియమబద్ధంగా, ఓ క్రమబద్ధీకరణగా ఆ గురువుగారు చెప్పిన సూచన మేరకు ఆయన ఎలా చెప్పారో ఆ విధి విధానాలు చక్కగా విని మనం ఆచరిస్తే తప్పక అమ్మవారి అనుగ్రహం మన యందు మన కుటుంబంలో ఉంటదండి. అది నమ్మకం, భక్తి, ప్రేమ ఇవన్నీ ఉండాలి. మెయిన్ గురువుగారి మీద నమ్మకం ఉండాలి. గురువుగారు ఇచ్చిన మంత్రం మీద మనకి శ్రద్ధ ఉండాలి. అది బీజం రా అది బీ ఆ బీజం మీద మన నమ్మకం ఉండాలి. ముందు ఎప్పుడైతే నమ్మకం ఏర్పడ్డదో, శ్రద్ధ ఏర్పడ్డదో అప్పుడు ఆటోమేటిక్ గా అన్ని కనెక్ట్ అవుతాయి. నా ఉద్దేశం అది. ఓకే స్వామి. పీఠంలో గురువుగారు చాలా స్ట్రిక్ట్‌గా ఉంటారని అంటా ఉంటారు. ఏదైనా తప్పు చేస్తే తీసేస్తారు అని చెప్పి అంటా ఉంటారు కదా! ఇన్ని నవరాత్రులు ఎలా చేయగలిగారు? ఏమైనా భయపడ్డ తప్పు సన్నివేశాలేమైనా ఉన్నాయా? అక్షింతలు పడ్డ అవును. సన్నివేశాలేమైనా ఉన్నాయా? ఆ, నా ఆ, లే లే ఒకసారి పోస్ట్ లో స్వామి నేను మన మన లింక్ లో పెట్టకుండా గురువు గారికి డైరెక్ట్ పెట్టేశారండి మెసేజ్. అప్పుడు అలా కాదు స్వామి, ఇలా పెట్టుకోవాలని చెప్పారు అంతే తప్ప ఆయన వేరే విధంగా ఏమీ లేదు. అయితే మన మన మనకి పుట్టిన పిల్లల్నే మనం బాధించకుండా లేదా క్రమబద్ధీకరణ చెప్పకుండా మనం చేస్తే వాళ్ళు ఒక లైన్ లో పడరండి. అదే విధంగా మనం గురువు గారి శిష్యులం కాబట్టి ఆయన ఆజ్ఞానుసారము ఆయన ఎలా చెప్తే అలా మనం అనుసరించి వెళ్తే త్వరగా అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. ఆయన మన గురించి తాపత్రయపడుతున్నారు ఆయన. మనకి అమ్మ అనుగ్రహాన్ని వీళ్ళకి ఏ విధంగానే మనం కలగజేయాలనే ఉద్దేశంతో ఈ దీక్ష పెట్టారు ఆయన. అది మనం వినియోగించుకోవాలి. దాన్ని ఆచరించి సద్వినియోగం చేసుకోవాలి. అది ఓకే స్వామి. గురువుగారు ఈ స్ట్రిక్ట్‌గా ఉండడం కరెక్టే అంటారా? కరెక్ట్ అండి. ఇప్పుడు తల్లిదండ్రులు మన మన బిడ్డల దగ్గర మనం స్ట్రిక్ట్ గా లేవనుకోండి ఒక్కోసారి అది వాళ్ళకి ఏంటంటే ఆకతాయితనం వచ్చేస్తుందండి. గురువు కూడా అంతే అండి. గురువు స్ట్రిక్ట్ గా లేడంటే మంత్రం ఈయనేంటి ఇలా ఉన్నాడు అనేది అంటే అలా అని కాదు. అది ఆ విధానం ఉండాలండి అంతే. ఇప్పుడు మాస్టర్ గారు ఉన్నారు. మాస్టర్ గారు మనకు పాఠం చెప్తున్నారు. పాఠం చెప్తున్నాడు ఆయన మామూలుగా ఏలాకులంగా ఉన్నారనుకోండి అది కరెక్ట్ కాదండి. విద్యార్థి దృష్టిలో ఒక విధానం ఏర్పడదు. ఆయన అలాగని మరీ స్టిక్ కాదు. ఏ విధంగా ఎక్కడ వరకు ఎలా ఉండాలో లిమిట్ గానే ఉంటారండి ఆయన. నేను 2 దీక్షలో చూశాను. మనం ఎంతవరకు మనకి ఈళ్ళు అనేది చూసి చెప్తారండి. మనకి ఎంతవరకైతే ఉపయోగపడుతుందో, మనం ఎంతవరకు ఇలా చెయ్యాలి, అమ్మని ఏ విధంగా పట్టుకోవాలి, ఏ విధంగా అయితే మనం ముందుకెళ్తామో, ఆయన చెప్తున్నది మనం ఆచరించాలి. గురుస్థానంలో ఆయనున్నారు. మన శిష్యులం. ఆయన ఎలా చెప్తే అలా ఆచరించి ఎదరికెళ్తే, మన అమ్మ అనుగ్రహాన్ని త్వరగా పొందడానికి అవకాశం ఉంటది. మనం తిరస్కరించకూడదండి. గురువు ఇప్పుడు శాస్త్రం ఏం చెప్తుందంటే, తల్లిదండ్రులు కన్నా ముందు గురువని చెప్తుందండి. అమ్మవారు మన మీదకి ఏదైనా మనం చేసి తప్పులు దొలుతూ ఉంటాయి. అప్పుడు మనల్ని ఆవిడ రక్షించాలంటే గురువే శరణం. గురువే శరణండి. ఆయన పాదాలు అట్టుకుని మనం నడుస్తున్నాం కాబట్టి ఇప్పుడే మనం చేస్తున్నప్పుడు ముందు ఆ గణపతి ప్రార్థన, గురు ప్రార్థన ఎప్పుడైతే మొదలు పెట్టామో అది దేదీప్యమానం ఆయన అనుగ్రహం, అమ్మవారి అనుగ్రహం మనకి ఆటోమేటిక్ గా కనెక్ట్ అవుద్దండి. ఆ విధంగా నమ్మి మనం ఎదరికెళ్ళాలండి. అంతే కదండి స్వామి. అది ఆ నమ్మకం, ఓకే. ఆయన యొక్క మాట మీద విశ్వాసం, శ్రద్ధ అన్నీ మనం ఆ విధంగా ఆచరిస్తేనే మనం దీక్ష చెయ్యాలండి దాన్ని. అప్పుడే సఫలీకృతం అవుతది. గురువు అంతే స్వామి. చెప్పాడంటే అది ఆయన అనుభవించి చెప్పారు ఎన్నో ఆయన ఎన్నో చూసుంటారు ఇటువంటివి. మనం ఎంత ఆయన అనుజ్ఞానం మనం దాన్ని ఆచరిస్తే మనకి సద్గతులు కలుగుతాయి. అవునవును స్వామి. కరెక్ట్‌గా చెప్పారు. ఈ పీఠంలో మంత్ర సాధన పూర్తి చేయాలంటే పాటించాల్సినవి ఏంటి స్వామి? భక్తి, శ్రద్ధ, నమ్మకం ఉండాలండి మెయిన్. వాటితో పాటు మనం గురువుగారు చెప్పిన విధానాన్ని అనుసరిస్తే ఎదరికెళ్ళాలండి. ముందు దేవత మీద నమ్మకం, గురువు గారి మీద నమ్మకం,
ఆయన ఎలా చెప్పారో అలాగే ఎదరికెళ్తూ ఉంటేనే దాన్ని మనం గమ్యం చేరుకోగలం. ఏదో ఏదో చేత్తన్నాంలే, చిందుతున్నాంలే అంటే కరెక్ట్ కాదు. ఇది ఏ ప్రాజెక్టులో అయినా కరెక్ట్‌గా ఉండాలి. అప్పుడే గమ్యాన్ని త్వరగా చేరగలం. ఓకే స్వామి. ఈ పీఠంలో మంత్ర సాధన చేస్తే బాగుంటుంది అనడానికి ఏమైనా ముఖ్య కారణాలు ఉన్నాయా? ముఖ్య కారణాలంటే నేను శవన నవరాత్రులు చేశానండి. చేసిన తర్వాత నాకు చాలా ఇది అమ్మవారి స్వప్నాలేంటి, దర్శనాలేంటి చాలా దేదీప్యమానంగా జరిగాయి. ఆ విధంగా ఏంటంటే మనం ఒక అరగంట చేసేది ఒక గంట చేసేది 2 గంటలు భక్తి శ్రద్ధలతో నేనిక్కడ బాడీ ఇక్కడుంది నేనెక్కడో ఉంటానంటే కాదు. పరిపూర్ణంగా అమ్మకి సరెండర్ అయిపోవాలి మనం. ఆ సరెండర్ అవ్వనప్పుడే మనం అమ్మవారి ఆధీనంలోకి మనం వెళ్తాం. అప్పుడు దేదీప్యమానటువంటి ఆ జపం కూడా చక్కగా జరుగుతది. జపం ఎప్పుడైతే చక్కగా జరిగిందో అమ్మవారి అనుగ్రహం పోతే మనకి స్వప్నాలు, దర్శనాలు ఇవన్నీ కలుగుతాయి. అంతే కదండీ! ఆ భక్తి అదే శ్రద్ధ ఉండి నువ్వు ఆచరిస్తేనే ఆ మంత్రం మీద భక్తిగా అది ఎదరికెళ్తది. అది ఎప్పుడైతే ఎదరికెళ్ళిందో మనం నిష్ణాతులవుతాం. ఓకే స్వామి. ఆన్‌లైన్‌లో ఇచ్చిన మంత్రాలకి శక్తి ఎలా వస్తుంది అని అనుకునే వారికి మీరిచ్చే సమాధానం స్వామి? అంటే మీరు తీసుకుంది కూడా మీకిచ్చింది కూడా ఆన్‌లైన్‌లోనే ఆ! కదా! ఆ ఆన్‌లైన్ యొక్క అండి. శక్తిని మీరు అనుభవించారా స్వామి? నేను అనుభవించాను సార్. ఫస్ట్ శ్రావణ నవరాత్రి మహోత్సవాల్లో మొన్న వసంత నవరాత్రి మహోత్సవాల్లో కూడా ఎందుకంటే మంత్రం మంత్రమండి స్వామి. బీజం ఎప్పుడైతే చేర్చి గురువుగారు మనకు తగ్గ మంత్రం, మన జాతకానికి తగ్గ మంత్రం ఎప్పుడైతే ఇచ్చారో అది ఇంకా అదొక ఖడ్గం లాంటిదండి అంతే. నేను చెప్పాలంటే ఉదాహరణ ఏంటంటే మన గురువుగారు ఓ తుప్పు కత్తి ఇచ్చారనుకుందాం. దాన్ని సాధన చేసి దాన్ని పదునెట్టే విధానం మనది. మనలోనే ఉంది. దాన్ని సాధన చేస్తూ ఉంటే అది మనకి ఎలా ఉపయోగపడాలో అలా ఉపయోగపడుతది. మన రక్షణ, మన కుటుంబానికి రక్షణ, అమ్మ అనుగ్రహం ఇయన్నీ కలుగుతాయి. పూర్తి నమ్మకంతో చేయాలి. ఓకే స్వామి. గురువుగారు మీ జపం అయిన తర్వాత మీకొచ్చిన అనుభవాలకి వివరాలిస్తున్నారు కదా! అవును. వాటిలో మీకు చెప్పుకోదగ్గ విశేషాలేమైనా ఉన్నాయా? చెప్పుకోదగ్గ విశేషాలంటే ఉన్నాయండి. అంటే నాకు వచ్చిన స్వప్నాల్లో చిన్న పిల్లగా వచ్చి, ఆ తర్వాత ఒక పెద్దావిడలాగా కనిపించి అనేది ఆయన వివరణ ఇచ్చారు. ఒక ముత్తైదువలా వచ్చి నాకేదో రాస్తున్నట్టు. మొన్న ఈ నవరాత్రుల్లో అయితే అమ్మవారు మూకాంబికా దేవిలాగా, అలాగే పెద్ద శివలింగం, అలాగే మన అమ్మవారికి పసుపుతో అభిషేకం చేసిన రోజున గణపతి విగ్రహం ఇటువంటియన్నీ మనకు దర్శనాలయ్యాయి. అయితే ఆ గురువులు చెప్పిన విధానం అంటే మనకి ఆ దర్శనాలు మన పూర్వజన్మ సుకృతాన్ని బట్టి వస్తాయండి. అందరికి అర్థం అవ్వని గురువుగారు కూడా చెప్పారు. మనం కూడా అర్థం చేసుకోలేం అన్నీని. అయితే మన పూర్వజన్మ సుకృతం అమ్మ అనుగ్రహాన్ని బట్టి గురువుగారు ఇచ్చిన మనం నమ్మకంతో ఎప్పుడైతే చేసామో దానికి ఆ బలం పెరిగి అయన్నీ కూడా సఫలీకృతం అవుతాయి. నేను అనుభవించాను స్వామి. సంతోషం స్వామి. అవునవును. మంచిగా చెప్పారు. మీకొచ్చిన అనుభవాల్లో మీకు బాగా నచ్చినవుంటే చెప్తారా స్వామి? నాకు నచ్చిందంటే మొన్న వసంత నవరాత్రిలో మూడో రోజు అమ్మవారు వచ్చి పక్కన కూర్చుందండి ఆవిడ. నేను 3 రోజులు కూడా నా మనసంతా కూడా చేస్తున్నాను. దర్శనాలు అవ్వట్లేదేంటి? ఆ ఫీలింగ్స్‌లో ఉండిపోయాను స్వామి. మనం అనుకున్నది చెప్పుకోవాలి. ఇదేంటి మొన్న అప్పుడు వెంటనే వచ్చాయి కదా! రాలేదేంటని ఉంటున్న మూడో రోజుని ఒక అరగంట కూడా సాధన చేయలేదు స్వామి. అరగంట కూర్చున్నాను చేస్తున్నాను. ఇంతలో ఆవిడ వచ్చి కూర్చుంది పక్కనే. ఏది మంచో ఎంతో ప్రకాశవంతంగా దేదీప్యమానమైన ఆ ముఖమచ్చ బొట్టు అయన్నీ కూడా చూస్తే ఆనందం చెప్పలేనండి అది. అంత చక్కగా వచ్చింది అమ్మవారు. మూడో ఓకే. రోజైతే పరమేశ్వరుడు పెద్ద శివలింగం వచ్చిందండి. సో అమ్మవారికి అభిషేకం చేసిన పసుపుతో రుద్రాభిషేకం చేసినప్పుడు మనకి విఘ్నేశ్వరుడు వచ్చాడు ఆ స్వామి. చాలా మిరాకిల్ అండి అయి చాలా సంతోషకరమైనవి. మన జీవితంలో ఒక మైలురాయి.
అంటే శ్యామల నవరాత్రులో మీకు అనుభవం కలిగిందా స్వామి? ఏంటి గురుగారు? శ్యామల నవరాత్రుల్లో మీకు అమ్మవారు వచ్చినట్టుగా అనుభవం ఏమైనా కలిగిందా స్వామి? కలిగాయండి. కలిగాయి. అప్పుడు కూడా అది జపం చేస్తుంటే చుట్టూ ఒక సర్పం తిరిగినట్టుగా, మనకి రక్షణలాగా నేనున్నాను నీకు. పెద్ద సర్పం అనమాట. మనం ఊహించలేం అంత సర్పం చుట్టూ తిరిగినట్టుగా. అని కొన్ని కొన్ని అద్భుతాలు. ఇంకోటేంటంటే గురువుగారు చెప్పినట్టుగా ముహూర్త సమయానికి అఖండ దీపారాధన వెలిగించి, అఖండ దీపారాధనకు ముందు, అఖండ దీపారాధన తరువాత ఆవాహయామి అన్న తరువాత కూడా ఆవిడ ముందు శ్యామలా నవరాత్రికి అదే విధంగా కనిపించింది. మొన్న కూడా ఇంకా వచ్చి ఆవిడ నిలబడున్నట్టే కనిపించిందండి వసంత నవరాత్రి. ఆ ఒత్తి మీద ఆవిడ తాండవం చేస్తా అలా అలా నిలబడింది అమ్మవారు అలాగా అన్నట్టుగా ఉందండి. మొన్న వసంత నవరాత్రి. ఆ ప్రకాశవంతం ముందు ఫోటోకి, తర్వాత ఫోటోకి చాలా డిఫరెన్స్ కనిపించిందండి. అయితే నేను చేసిన ఈ 2 నవరాత్రుల్లో నేను ఒక ఒత్తే వాడాను స్వామి. అప్పుడు ఒక ఒత్తే వాడాను. ఇప్పుడు కూడా ఒక ఒత్తే వాడాను. మార్చలేదు దాన్ని. అలాగ ఇప్పుడు కూడా ఇంట్లో అలాగే వెలుగుతానే ఉంది. ఆ తల్లి అలాగా మరి అలా నిలబడ్డది. అనుగ్రహం గురువుగారి అంతా యొక్క అమ్మవారి అనుగ్రహం. గురువుగారి అనుగ్రహం. చాలా చక్కగా సంతోషం స్వామి. చిన్నపిల్ల రోజు బయటికెళ్ళి ఏదైనా కార్యక్రమంకెళ్ళొచ్చినా రావటం, స్నానం చేయటం, ఆవు పంచం చల్లుకొని లోపల రావటం, అది చూసుకోవటం, మనం మన పనులు చేసుకోవటం అలా ఉండేదండి. రోజు చక్కగా అన్నీ చూసుకునేవాడినండి. మళ్ళీ పడుకునే ముందు అయన్నీ చూసుకోవటం. ఆ ఒత్తి అలాగా రాత్రులంతా మార్చకుండానే వచ్చిందండి. అదే ఓకే నిలబడ్డది. స్వామి. అమ్మవారిలోనే ఉన్నారు. సంతోషం స్వామి. నైవేద్యంలో మొలకలు పెట్టాలని చెప్పేసి గురుగారు చెప్పారు గదా! ఎలా ఆయ్! అనిపించింది? మంచిదే స్వామి. గురువుగారు చెప్పినయన్నీ కూడా చాలా విశేషమైనయండి. ఆళ్ళెన్నో స్వామివారు ఎన్నో అనుభవించి చెప్పినయి. ఆ చక్కగా మనం చేసుకున్న మన ఫలితాన్ని కూడా మనమే వీళ్ళు కూడా ఫలితాన్ని పొందాలనే సదుద్దేశంతో ఆయన చక్కగా అన్నీ ఏర్పాటు చేశారు. అది ఆయన కూడా ఇబ్బంది పెట్టలేదు. మీరేదుంటే అదే పెట్టండి. మీ భక్తే ప్రధానం. ఇది కాదు అని చెప్పారండి ఆయన. ఆ విధంగా మనకున్నంతలోనే ఆయన చెప్పిన దాంట్లో జాగ్రత్తగా మనం దేన్ని తగ్గకుండా భక్తికి ముందు భక్తే ప్రధానం అని చెప్పారు. భక్తితో జోడించి మనం చేసుకున్నయన్నీ కూడా అమ్మవారికి సమర్పించి ఆ యొక్క ఫలితాన్ని పొందామని నా నమ్మకం. కొబ్బరి పానకం రుచి ఎలా ఉంది స్వామి? ఎప్పుడైనా తాగారా? చాలా బావుంది స్వామి. మేమెప్పుడూ అది చేయలేదండి. ఇదే ఫస్ట్ టైమ్ చేయడం. చాలా బాగుందండి. గురువుగారు చెప్పినట్టు అలవాటవుతే మీకు బావుంటదన్నారు. అలాగే ప్రసాదం బెల్లం పానకం అది బొండం బొండం నీళ్ళతో చేసిన పానకం, కొబ్బరి నీళ్ళతో చేసిన పానకం చాలా రుచికరంగా చాలా చక్కగా ఉందండి. అదే వేడి తట్టుకునేటట్టుగా ఆయన అయన్నీ చెప్పారు. అది చాలా బావుంది స్వామి. ఓసారి తాగితే మళ్ళీ తాగాలనిపించేలా ఉందండి. సంతోషం స్వామి. వేప నూనె తలకు పెట్టుకొని ఆ! జపం చేస్తే ఎలా ఉంది స్వామి? చాలా బావుందండి. అంటే మైండ్ ప్రశాంతంగా ఉందండి. సైలెంట్‌గా. దాని ఎప్పుడైనా డిస్టర్బెన్స్ ఉంటే చేయలేం కదండీ! ఎప్పుడైనా మైండ్ రిలాక్స్‌గా ఉన్నప్పుడే మనం దేన్నైనా మనం ఆస్వాదించగలం. దానిలో చేయగలం. ఇది మనకి ఏంటంటే భగవంతుడి దయ వల్ల ఆయన చెప్పిన విధానం బావుందండి. సైలెంట్‌గా మనసు ప్రశాంతంగా మంత్రం మీద లగ్నం మంచి లగ్నం అయ్యిదండి మంత్రం మీద మనస్సు. కీర దోసకాయ. క్షీర దోసకాయ బావుందండి. క్షీర దోసకాయ మనకి బీరకాయ స్వీట్ బావుందండి. అది కూడా ప్రకృతి మీ రహస్యం మనకి అదే అన్నీ కూడా ఆయన క్రోడీకరించి చెప్పిందేంటంటే, మనకి ఒంటికి సలవ కోసం అమ్మవారి నైవేద్యాలు, అది ప్రసాదం గురించి అని చక్కగా చెప్పారండి. ఆ విధంగానే మనం పెట్టుకున్నాం. ఇది కొత్తగా ఉందండి ఇది. ఎప్పుడు మేము చేయలేదు. ఎప్పుడు కూడా చూడలేదు, చేయలేదు కూడాని. ఓకే స్వామి. దోసకాయ స్వీట్ ఎలా ఉంది స్వామి? చాలా బావుందండి దోసకాయ చట్నీ. ఆ తేనేసి చేయటం, ఆ దోసకాయ చాలా బావుందండి. తిన్నారా ఎప్పుడన్నా? తిన్నానండి. ముందెప్పుడు ఏంటది? తినలేదండి. ఇదే ఫస్ట్ టైమ్. దోసకాయ మామూలుగా ఇదే ఫస్ట్. తినేవాళ్ళం స్వామి. అయితే ఈ విధంగా చేయడం ఫస్ట్ టైమ్ బావుందండి. ఓకే. ఓకే. ఈ ఈ పద్ధతులనేవి ఎలా అన్ని ఉన్నాయి రుచులు స్వామి? చూపించారండి గురువుగారు. ఈ ఈ వసంత నవరాత్రులు అన్ని రుచులు చూపించారు. ఈ ఈ పద్ధతులనేవి ఇంతకుముందు ఎప్పుడైనా చూసారా? వినడం గాని, చూడడం గాని చేసారా? ఏంటి స్వామి? ఇది మొలకలు పెట్టడం గాని, కొబ్బరి పానకం గాని.
ఈ ఎప్పుడు అది పద్ధతులు మొలకలంటే మా గురువు గారు పెట్టేవారండి అవి. నవధాన్యాలు వేసి దేవీ నవరాత్రులు పెట్టేవారండి. నేను మన ప్రతిష్ఠల సమయంలో చూసాను. కానీ ఇది మరి అది కూడా మిరాకిల్ బావుందండి అది కూడా. పెసలు బావుంది. అది కూడా ప్రాసెస్ మంచిది. ఓకే స్వామి. కుంకుమ ఓకే. పూజ చేశారు కదా! ఎలా ఉంది? కుంకుమ పూజ చాలా అంటే మామూలుగా కుంకుమార్చన చేస్తాను నేను. కానీ మంత్రంతో కుంకుమార్చన చేయటం చాలా మంచిగా ఉందండి. ఆ మంత్రం అంటే మనం గురువుగారు ఇచ్చిన బీజాక్షరాలతో చేయటం చాలా బావుంది. మంచి ప్రాసెస్. అంటే దేన్ని కూడా ఆయన అలాగా లింక్ దేనికి దానికే. ఏదైతే మనకు త్వరగా అనుగ్రహిస్తుందనేది ఆయన మహానుభావుడు లింక్ పెట్టారు గురువుగారు. మన గురువుగారు. అదేండి. ఓకే. ఓకే. బావుందండి మీకు సాంగ్. మీకు పూజా సామాగ్రి లిస్ట్ ఇచ్చారు కదా! ఆ లిస్ట్ అవునండి. చూసినప్పుడు మీకేమనిపించింది స్వామి? ఇప్పుడు పూజన్న తర్వాత లిస్ట్ తెచ్చుకోవాలి కదా స్వామి. అదే మనం హ్మ్. ఏమీ లేకుండా చేసినా అది ఫలితం ఉండదు. దేనికి ఏది పెట్టాలో పెట్టాలి. దేనికి మనం పూజ సామాగ్రి దేనికి ఏది వాడాలో అది వాడాలి. అలా దానికి ఏది అయితే మనకు ఉపయోగపడుతుందో అదే రాశారు గురువుగారు. అది మనం తెచ్చుకొని దాన్ని వాడుకున్నాం. దాని ఫలితాన్ని పొందాం. ఓకే స్వామి. అమ్మవారికి పంచామృత అభిషేకం చేశారు కదా! ఎలా అనిపించింది? అవునండి. చాలా బావుందండి. అభిషేకం చాలా చక్కగా జరిగింది. అయితే అమ్మవారిది ప్రతిమ మీద చేశానండి. విగ్రహాలు లేవండి మాకు. మామూలుగా ప్రతిమ మీదే చేశాను. బావుందండి. చాలా చక్కగా జరిగింది. శుద్ధోదక ఓకే స్నానం, స్వామి. పంచామృత స్నానం, శుద్ధోదక స్నానం. లాకెట్ తీసుకుంటే అమ్మవారు మన చిన్నపిల్లల మన ఒళ్ళో కూర్చున్నట్టుగా భావన అనిపించింది నాకు. ఆ ఫీల్‌తో చేశానండి. ఓకే స్వామి. అమ్మవారికి పసుపుతో అభిషేకం చేసినప్పుడు ఎలా ఫీల్ అయ్యారు స్వామి? ఆహ్, మీకు అభిషేకం అంటే కలిగిన కుంకుమార్చన చేశాం కదా! పసుపుతో చేస్తే బావుండనిపించిందండి ముందు. అది ఈ విధంగా మరి మన గురువుగారు చేయించారు. అది చాలా బావుందండి అది. అమ్మవారికి మంగళ ద్రవ్యాలు, సుగంధ ద్రవ్యాలంటే ఇష్టం కాబట్టి పసుపుతో కూడిన కుం కుంకుమతో కూడిన పసుపు ఏర్పాటు చేయడం చాలా మంచిదండి అది. చాలా జరిగిందండి అది. సుగంధ ద్రవ్యాలు అమ్మవారికి ఇష్టం కాబట్టి మనం కుంకుమార్చన చేసాం. దాంతో పాటు ఆ రోజు ప్రత్యేకంగా అమ్మవారికి పసుపుతో చేయటం బావుంది. ఓకే స్వామి. అమ్మవారి దగ్గర మంచినీరు గాని, నైవేద్యాలు గాని, అమ్మవారు తీసుకున్నట్టుగా ఆనవాళ్ళు కనిపించినప్పుడు మీకేమనిపించింది? అది చెప్ అది అది సంతోషం అండి. చాలా మిరాకిల్ మంచిదండి. అదే అమ్మవారు మన మీద మన ఇంట్లోకొచ్చి ఆ నైవేద్యాలు స్వీకరించడం, ఆ నీళ్ళ దగ్గర ఉంటది అది సంతోషం అండి అది. మాటల్లో చెప్పలేమండి ఆనందాన్ని. సంతోషం స్వామి. జపసాధనలో మీకేమైనా ఇబ్బందులు వస్తే వాటిని ఎలా అధిగమించగలిగారు స్వామి? నాకు ఒక్కోసారి అలాగా అంటే ఒక్కోసారి పెయిన్‌గా అనిపించింది. తలపోటు కింద అలా అనిపించేది. మళ్ళీ కొంచెంసేపు ఆగి గురువుగారిని తలుసుకొని, గురువుగారిని తలుసుకొని మళ్ళీ చేసుకొని మళ్ళీ రికవర్ అయిపోయేదండి. కొంచెంసేపే ఒక 10 మినిట్స్, 5 మినిట్స్ ఆ టైప్‌లో ఎక్కువుండేది. అంతే మళ్ళీ నార్మల్‌గా వచ్చేసింది స్టేజ్. మళ్ళీ మామూలుగానే మనం మళ్ళీ జప సాధనలో ఉండేవాడిని. ఒక్కోసారి అలా అనిపించేదండి. ఓకే స్వామి. మీకు ఈ నవరాత్రులు సంతృప్తినిచ్చాయా స్వామి? ఏమైనా లోటుందా? చాలా బావుందండి నవరాత్రులు. చాలా చక్కగా జరిగాయండి. అమ్మవారి అనుగ్రహం, గురువుగారి అనుగ్రహం చేత చాలా చక్కగా జరిగాయండి. సంతోషం స్వామి. పీఠం చేపట్టే సందర్భమైన కార్యక్రమం గురించి మీ అభిప్రాయం చెప్తారా స్వామి? అది మన మాటల్లో చెప్పలేమండి. అది ఏంటంటే అది మంచి మంచి పుణ్యక్షేత్రాల్లో అటువంటి అన్నదానం చేయటం అనేది మనం ప్రయత్నం చేసినా అవ్వదండి. గురువుగారు దైవబలం చేత మనం సాధకుల చేత సాధకుల పుణ్యము, గురువుగారి పుణ్యము అంటూ అమ్మవారి అనుగ్రహం తోడయ్యి అయి చక్కగా నిర్విరామంగా అటువంటి అన్నదాన సమారాధన జరుగుతున్నట్టే చాలా విశేషం అండి. అది కూడా 40 నిమిషాల్లో మరి 70, 80 కేజీలు అయిపోవటం అంటే అది మిరాకిల్లే. అమ్మవారు మరి చాలా సంతృప్తినిస్తుంది. ఆ విషయానికొస్తే. అంతే అండి. ఏదైనా కూడా అది అమ్మ అనుగ్రహం లేనిదే ఏమీ లేదండి. అమ్మ అనుగ్రహం ఉంది కాబట్టే మనం చేపట్టిన ఎటువంటి నిర్విఘ్నంగా ఆవిడ
చక్కగా జరిపించుకుంటుంది. గురువు గారు వాక్కు సాధకుల పుణ్యము, మనందరి పుణ్యము చక్కగా నిర్వహంగా జరుగుతున్నాయి. చాలా విశేషం అండి అది. అన్ని దానాల్లో కన్నా అన్నదానం మిన్న. ఎంత డబ్బు ఇచ్చినా సంతృప్తి అనేది ఉండదు. పిడికెడు అన్నం పెట్టి చక్కగా భోజనం చేసిన తర్వాత చాలండి అంటారు. దాంట్లోనే ఉందండి చాలా విశేషం. అన్నం పరబ్రహ్మ స్వరూపం శాస్త్రాలు చెప్తున్నాయి. ఏంటంటే అన్నం దానం అటువంటి మహాపుణ్యక్షేత్రాల్లో చేయటం చాలా విశేషం. ఆ సంకల్పం చాలా గొప్పదండి అది. సంతోషం స్వామి. పీఠంలోకి రాకముందు, పీఠంలోకి వచ్చాక మీలో కలిగిన మార్పులు ఏమైనా ఉన్నాయా స్వామి? శారీరకంగా గానీ, మానసికంగా గానీ ఉంటే చెప్తారా? నాకు పూర్తిగా మైండ్ కీప్ సైలెంట్ అయిపోతున్నాను. చాలా మనసు ప్రశాంతత అనేది ఏర్పడ్డదండి. నేను ఇదివరకు కార్యక్రమాలలో టెన్షన్‌గా ఉండేవాడిని. అయేం కాకుండా మనకి చాలా చక్కగా ఉంటుంది. మనకేమి ప్రాబ్లమ్ లేకుండా చక్కగా ఎళ్ళిపోతుంది. దీక్షలోకొచ్చిన తర్వాత. అంతేనండి. మనం ఒక రూట్ ఎంచుకున్న తర్వాత ఆ రూట్‌ని మనం ఎప్పుడైతే మనం దాన్ని విడిచిపెట్టకుండా ఎదరికెళ్తున్నామో, మనం ఒక అడుగేస్తే అమ్మవారు 10 అడుగులు ఎదరికే ఇస్తది. మన ఎనకాల గురువుగారున్నారు చక్కగా. ఆ నమ్మకంతో మనం చక్కగా ఈ యొక్క దీక్షని ఎదరికెళ్తుంటే అమ్మ అనుగ్రహం, గురువుగారి అనుగ్రహం, మన మంత్ర బలం పెరుగుతూ ఉంటాయి. అదే మనకి జయం. ఆ మంత్రమే రామబాణం అండి. గురువుగారు ఒకటే చెప్పారు. నా మంత్రాన్ని నమ్ముకొని మీరు చెయ్యండి చక్కగా. అదే మీకు జయం అని చెప్పారు. ఆ విధంగానే చేస్తున్నాం. ఓకే స్వామి. మీ జీవితాన్ని మంత్ర సాధన మలుపు తిప్పిన సన్నివేశాలు ఏమైనా ఉన్నాయా స్వామి? మనకు తిప్పిన సన్నివేశాలంటే అది ఈ యొక్క మంత్ర సాధన గురువుగారు ఇచ్చినప్పుడు ఫస్ట్‌లో శ్యామలా నవరాత్రుల్లో నేను ఈ మంత్రం చేసినప్పుడు ఏదో వైబ్రేషన్స్ మనలో తెలియని శక్తి, ఏదో వైబ్రేషన్స్ మనలో తెలియనిది ఏదో జరిగింది. ఏదో కొత్తగా ఉత్తేజం. నేను ఆ ఫీలింగ్స్ అనుభవించాను సో. అంటే ఆన్‌లైన్ మంత్రాలకి ఫలితాలు ఉంటాయంటే ఉంటాయండి. ఎప్పుడైతే గురువు మన జా మన యొక్క విధానాన్ని బట్టి మనకి ఏ దేవత అయితే ఏ బీజం అయితే సూట్ అవుతుందో ఆ విధంగా ఆయన ఎన్నో ఆయు హోమాల్లో పెట్టి చక్కగా మనకి ఆ మంత్రం ఇచ్చారో మనం దాన్ని చేయటం వల్ల మన ఫలితాన్ని సంపూర్ణంగా పొందుతామండి. అంటే పొంది విధానాన్ని మనం చేసే విధానాన్ని బట్టే ఉంటదండి ఏదైనా. కొంచెం జాగ్రత్తగా శ్రద్ధాభక్తులతో చెయ్యాలంతే. అయి ఫీలింగ్స్ నేను అనుభవించాను. ఓకే స్వామి. సనాతన ధర్మం గురించి గానీ, దేవుడి గురించి గానీ, ఇక్కడికి రావడం చేత మీరేం నేర్చుకున్నారు? మీకెలా ఉపయోగపడుతుంది? మన పూర్వం ఆది నుంచి కూడా ఈ సనాతన ధర్మం ఉందండి. ఇప్పుడు నుంచి మన తాతల ముత్తాతల దగ్గర నుంచి ఇంకా అంతకు ముందు నుంచి ఉంది ఈ సనాతన ధర్మం. అయితే ఈ ధర్మం మన్ ఇప్పుడు గురువుగారి ఆశయం ఏంటంటే మన పిల్లలు లేదా ఎదరోళ్ళకి నువ్వు ఏ విధంగా దేవుడి గురించి చెప్తావు, నువ్వు ఏ విధంగా అయితే ఈ యొక్క హిందూ ధర్మాన్ని ఎదరికి తీసుకెళ్ళడానికి సదుద్దేశంతో 4 మంచి మాటలు ఏం కాదు. మనకు తెలిసినంతలో 4 మంచి మాటలు చెప్పి ఆళ్ళని ఎదరికి తీసుకెళ్ళే విధంగా చేస్తే మంచిది అని ఆయన కోరుకుంటున్నారు. మనం కూడా అదే దారిలో ఎదరికెళ్ళి హిందూ ధర్మం ఇదని, అదని ఎన్నో మ్లేచ్ఛ మతాలున్నాయి పక్కనెట్టేయండి. అయి మన అనవసరం. కానీండి మన ధర్మం, మన స్వధర్మం. కన్నతల్లి ఎలాగో, ఉన్నూరు ఎలాగో ఈ ధర్మం మనం అటువంటి ధర్మం. పూర్వం నుంచి ఆచరిస్తూ వస్తుంది కాబట్టి, దీన్ని మనం ఆచరించి మనకు కూడా నలుగురికి మనం దీన్ని తెలియజెప్పడం చాలా విశేషం. వాళ్ళు ఆచరింపజేయడం కూడా చాలా విశేషం. మనకు తెలిసినంతలో నలుగురికి చెప్పాలి. ఇలా చేసుకుంటే బావుంటుంది. ఈ విధంగా మనం ఈ దీక్ష చేసుకుంటే ఇంత ఫలితం ఉంటుంది అని మనం చెప్పాలి నలుగురికి. చెప్పి ఆచరింపజేయాలి. వాళ్ళు కూడా అమ్మవారి అనుగ్రహం పొందాలి. ఓకే స్వామి. అఖండ దీపారాధన గురించి ఏమైనా సన్నివేశాలున్నాయా స్వామి? అఖండ దీపారాత్రి శ్యామలా నవరాత్రులకి, ఇంకా మనం వసంత నవరాత్రులకి కూడా 2 మిరాకిల్ ఏంటంటే ఒక ఒత్తే అలా ఉండిపోయిందండి అది. 9 రోజులు కూడా చాలా చక్కగా ఆవిడే దేదీప్యమానంగా నిలబడి దాంట్లో ఉన్నట్టుగా గురువుగారు చెప్పినట్టుగా ఆ మంత్రాన్ని గురు
గణపతి ప్రార్థన సమయానికి ఎప్పుడైతే ఆవాహన అని చెప్పారో, ఆ ఆవాహన అన్నప్పుడు ఆవిడ ఏదో వచ్చి కూర్చుంటుంది. ఆళ్ళ నిలబడిపోతుంది ఆవిడ. ఆ జ్యోతిలో. ఆ 9 రోజులు కూడా ప్రకాశవంతంగా ఆవిడి ఉంటుందండి అక్కడ. రోజు ఒక్కొక్క మిరాకిల్ అండి. ఓకే స్వామి. భయపడ్డ సన్నివేశాలేమైనా ఉన్నాయా స్వామి? భయపడ్డదంటే, భయపడ్డది ఏం కనిపించలేదు స్వామి. అమ్మవారి అనుగ్రహం చేత నాకు భయపడ్డది ఏం కనిపించలేదు. అమ్ముంది కదా! మనకు భయమేంటండి? గురువుగారు మన ఎనకాల ఉన్నారు. మన సపోర్ట్ ఫుల్ సపోర్ట్ ఉంది. ఈ లీడర్స్ ఉన్నారు. అటువంటివి ఏం జరగలేదు స్వామి. ఓకే స్వామి. సంతోషం. గురుముఖత మంత్రోపదేశంకి, మనమే సొంతంగా మంత్రం చేసుకునే దానికి తేడా ఏమైనా తెలిసిందా స్వామి? చాలా వ్యత్యాసం ఉందండి. మామూలు మంత్రానికి, గురువుగారు ఇచ్చిన మంత్రానికి వ్యత్యాసం ఉందండి. ఎందుకంటే మనం పుస్తకాల్లో చూసి చేసేది కన్నా, గురువుగారు ఏదైతే మనకి జాతకానికి అనుసరిస్తుందో దాన్ని తీసి, దాన్ని హోమం చేసి చక్కగా మనకి ఒక ముహూర్తం ఇచ్చి, ఆ ముహూర్తం ప్రకారంగా దాన్ని చేయమన్నారంటే, అది చక్కగా సఫలీకృతం అవుతుందండి. మనం చేసే విధానం అండి అంతే. మనం దాన్ని ఆచరించే విధానాన్ని బట్టి ఆ యొక్క ఫలితం మనకు దక్కుతదండి. ఓకే స్వామి. అమ్మవారికి గోరింటాకు పెట్టడం గురించి మీకేమైనా అనుభవాలున్నాయా స్వామి? అది మనం ఒక అమ్మవారికి మనం గోరింటాకు పెట్టడం అనేది సామాన్యమైన విషయం కాదండి. ఇది చాలా ఉత్కృష్టమైన కార్యక్రమం అది. అమ్మవారికి పెట్టడం చాలా సంతోషకరమైనదది. మనం పెట్టడం అంటే మన చేతులతో అది చాలా కొద్ది ఆలోచించదగ్గ విషయమే. మనం అంత సరిపోని వ్యక్తులం. ఆవిడకి పెట్టడం అంటే మనం సామాన్యులం మనం. కానీ ఏంటంటే అది చాలా మిరాకిల్ మంచిది. చాలా సంతోషాన్నిచ్చిందండి. అమ్మవారికి సారా ఇవ్వాలని గురుగారు చెప్పారు గదా! అవునండి. మీకెలా అనిపించింది? అదే మనం పుట్టింటి ఆడపడుచుకి మనం ఏ విధంగా అయితే మనం అదే ఏ లోటు లేకుండా ఎలా చూసుకుంటామో ఆ టైప్‌లో చక్కగా అమ్మవారికి కూడా మన ఇంటికొచ్చిన దేవత. ఆవిడ సంతృప్తి పరిచి అయ్యవారికి, అమ్మవారికి బట్టలు, సారీ ఇవ్వటం అనేది చాలా అది మంచి సబ్జెక్ట్ అండి అది. మనం చాలా అది పెట్టినప్పుడే దాని ఫీల్ చాలా దేదీప్యమైన ఫీలింగ్స్ అది. మనం చేతులతో అమ్మవారికి, అయ్యవారికి వస్త్రాలివ్వటం, సారీ పెట్టడం అనేది చాలా సంతోషకరమైన విషయం అండి. ఇచ్చినప్పుడే ఆ భావన వర్ణనాతీతం. చాలా చక్కగుందమ్మా! ఈ సారీ తీసుకోండమ్మా, సారీ తీసుకోండమ్మా, సారీ తీసుకోండమ్మా అని చెప్పడం ఆ ఫీలింగ్ చాలా మంచిదండి. ఓకే స్వామి. ఉద్వాసన కార్యక్రమం ఎలా జరిగింది స్వామి? ఉద్వాసన కార్యక్రమం చాలా చక్కగా జరిగింది స్వామి. గురువుగారు చెప్పిన గురువుగారి అనుజ్ఞానుసారం తెల్లవారుజామున పసుపు నీళ్ళతో స్నానం చేసి, అమ్మవారికి మళ్ళీ పసుపుతో మనం పాదాలకి రాసి, ఆ ముఖానికి రాసి పసుపు అద్దినట్టుగా చక్కగా ఆవిడ పాదాలకి మనం రాసినట్టుగా అని చాలా ఫీలింగ్స్ అవి. అవి చాలా చాలా చక్కగా జరిగిందండి. గురువుగారు చెప్పినట్టుగా చక్కగా మన పీఠానికి, గురువుగారికి, అమ్మవారికి కృతజ్ఞతలు. అదే పీఠానికి ఈ యొక్క గురువుగారికి మన క్షమాపణలు, అమ్మవారికి క్షమాపణలు చెప్పడం. ఏంటంటే ఇది అన్నీ చెప్పినయి అన్నీ యథార్థమండి. ఎందుకంటే ఇప్పుడు ఈ మంత్రం చేసామంటే గురువుగారి అనుగ్రహం ద్వారా మనకిది దక్కింది. లేతే మనమెవరం, ఏంటి, ఎక్కడ మనము విధానం మనకు తెలీదండి. మనం ఎక్కడోళ్ళం, ఏంటి, కనెక్టింగ్ ఏంటి, ఈ విధానం ఏంటి, ఫోన్‌లో ఈ మంత్రోచ్చారణ ఇలా మనం చేయటం ఏంటనేది అది అమ్మవారి అనుగ్రహం అండి అది. అది గురువుగారి ద్వారా మనకు కలిగింది. ఆ విధానం అనేది చక్కగా ఆయన ఏ విధంగా అయితే మనకి సూచించారో ఆ సూచన ప్రకారం మనం వెళ్తే మనం ఒక్కొక్క మెట్టు ఎక్కొచ్చండి జాగ్రత్తగా. అది మన చేతిలోనే ఉందది. ఓకే ఆ స్వామి. ఉద్వాసన సంతోషం. కార్యక్రమానికి పసుపు పెట్టటం, చక్కగా అమ్మవారికి హారతి ఇవ్వటం, ఆ కొబ్బరికాయ కొట్టడం, "వెళ్లి రండమ్మా, వెళ్లి రండి, వెళ్లి రండమ్మ" చెప్పడం. ఆ ఫీలింగ్స్‌లో అమ్మవారు లెగిసి నడుస్తున్నట్టుగా అదో ఫీలింగ్. నేను నడుస్తుంటే నాకు చెమటలు పట్టేసాయండి రాత్రి. ఒకసారి ఒళ్ళు జలదరించినట్టు అయిందండి నాకు. ఒక నీరసం వచ్చింది. అమ్మ ఎళ్ళిపోయిందని. అలా అనిపించిందండి రాత్రి. సాగనంపేటప్పుడు ఏమన్నా స్వామి? అమ్మవారిని సాగనంపేటప్పుడు మీకెలా అనిపించింది? అంటే నాకు మనసు అదే అండి. బాధ అనిపించింది అమ్మ ఎళ్ళిపోతుందని. ఉంటే బావుండు అనిపించింది.
మరి గురువు అనుజ్ఞానుసారం మనం దీక్ష నవరాత్రి మహోత్సవాలు దీక్ష ఇది. చక్కగా నవరాత్రులు పూర్తి చేసుకున్నాం. మళ్ళీ అలా తీసుకొచ్చాం. అమ్మని అలా గౌరవంగా మనం పంపించాలి. మనం ఎంత భక్తితో మళ్ళీ చేస్తామో అమ్మ కూడా మళ్ళీ వచ్చి కూర్చుంటదని గురువుగారు మనకు సూచనిచ్చారు. మన చేతిలో మన చేతిలోనే ఉందది. మనం చేసుకునే విధానాన్ని బట్టి ఉంటుంది. అంతే. అవును. ఓకే స్వామి. పిల్లల్ని ఎలా పెంచాలనేది గురువుగారు కొన్ని మాటలు చెప్పారు. మీకేమనిపించింది? అవును. చాలా మంచి మాటలండి అవి. ఎందుకంటే ఇప్పుడు మనం ఒక రూపాయి విలువ తెలియకుండా పిల్లల్ని పెంచితే అది రేపు పొద్దున్న వాళ్ళకి ఇది రూపాయి, రూ. 10, రూ. 50 విలువ తెలియకుండా పెంచితే రేపు పొద్దున్న మనమే ఆళ్ళని చెడ్డదారిలో పెట్టినట్టే. ఎందుకంటే వాళ్ళు దాని విలువ తెలియకుండా ఎప్పుడైతే ఖర్చు పెడతారో దానికి ఆళ్ళు ఏంటంటే డబ్బు ఎంత అనేది డబ్బని తెలుస్తుంది తప్ప దాని విలువ తెలీదు. దాంట్లో కష్టం తెలీదు. కష్టం విలువ తెలిసి పెంచితే దాన్ని ఎలాగా ఆ ధనాన్ని సద్వినియోగం చేసుకోవాలి, మనం ఎలాగుండాలి, సత్ప్రవర్తన దాని వల్ల ఏర్పడతాయి స్వామి. అది మంచి మాటలే. ఎందుకంటే రూపాయి ఖర్చు పెడుతున్నామంటే ఎంత కష్టపడితే రూపాయొచ్చింది, దాన్ని ఏ విధంగా మనం వినియోగించుకోవాలి అనే సద్బుద్ధి కలిగి మనకి ఒక మంచి దారి ఏర్పడుతదండి దానివల్ల. ఆ విధంగా మనం పిల్లలకి ఆ విధానం చెప్పి ఇలాగ ఉండాలి, అలా చెయ్యాలి, ఇలా చేసి మంచిగా చదువుకోవాలి, పెద్దల్ని గౌరవించాలి. రూపాయంటే ఇలా మనం వేస్ట్‌గా ఖర్చు పెట్టుకోకూడదు. మనకి ఏదైనా ఇంపార్టెంటు అంటే దానికి ఖర్చు పెట్టుకోవాలని మంచి మంచి విషయాలండి. చాలా చక్కగా వర్ణించారు గురువుగారు. ఓకే. మీ తోటి సాధన సహకారం ఎలా ఉంది స్వామి? బావుంది సార్. చాలా చక్కగా వివరించేవారండి. ఏదైనా డౌట్స్ ఉంటే చెప్పేవారు. చక్కగా వాళ్ళ జప సాధనలన్నీ మానేసైనా మనకి సలహాలిచ్చేవారు. ఇది కాపోతే అది, ఇది ఇలా చేయాలి, అది అలా చేయాలి. మళ్ళీ 1, 2 సార్లు అడిగి "ఇది చేశారా స్వామి? చేయలేదా? మొన్న అడిగారు కదండీ!" మంచి సపోర్టింగ్ మంచిదండి. చాలా బావుంది. ఓకే స్వామి. గురువుగారి సపోర్ట్ ఎలా ఉంది స్వామి? గురువుగారి సపోర్ట్ ఇంకా చెప్పక్కర్లేదండి. చాలా దేదీప్యమైన సపోర్ట్ ఆయన. ఈ నవరాత్రి మహోత్సవాల్లో గురు మీకు లీడర్స్ తర్వాత నేను మీకు అందుబాటులో ఉంటానని భరోసా ఇచ్చి చక్కగా ఆయన మనకి ఒక ధైర్యాన్ని చేకూర్చి మన వెన్నంటుండి నడిపించారండి ఆయన. అటువంటి గురువులు దొరకటం మన పూర్వజన సుకృతం అని నేను అదే అనుకుంటాను. ఈ పూర్వజన సుకృతాన్ని బట్టి ఈ గురువు మనకు దొరికారు. అదే స్వామి. జన్మ లేదా జన్మల ఇటువంటి అదృష్టం గురువు ఉండాలి మనకు స్వామి. దొరకరు. ఏంటి స్వామి? జన్మ జన్మల అదృష్టం ఉండాలి స్వామి. ఇలాంటి ఆ గురువుగారు జన్మ దొరకాలంటే. జన్మల అదృష్టం అండి. అటువంటి గురువు గారు మనకు దొరకటం జన్మ జన్మల అదృష్టం అది. ఎవరో గాని అలాగా మనకి చక్కగా అరటిపండొలిసి ఇచ్చినట్టుగా దీనికి దానికి వివరంగా చెప్తున్నారండి మహానుభావుడు. సంతోషం స్వామి. చివరగా ముందు రోజుల్లో నవరాత్రులు చేసేవారికి మీరిచ్చే సందేశం ఏంటి స్వామి? నేను చేయమనే చెప్తానండి. అందరూ కూడా అమ్మవారి అనుగ్రహాన్ని పొందాలి. మనం ఈ యొక్క సనాతన ధర్మాన్ని ఎదరికి తీసుకెళ్ళాలి. మనతో ఆగిపోకూడదు. మన పిల్లల పిల్లలకు కూడా ఇది అలవాటు చేయాలి. సొసైటీలో అందరూ కూడా దీన్ని అనుసరించి అమ్మవారి అనుగ్రహం ప్రతి ఒక్కరికి దక్కాలి. ప్రతి ఒక్కరు ఆచరించాలి. సనాతన ధర్మం ఆది నుంచి వచ్చిందిది. ఇప్పుడిది కాదు. ఎప్పటినుంచో ఇది మనకి నడుస్తూ ఉంది. మన తాతలు, ముత్తాతల దగ్గర నుంచి ఉంది. కానీ ఈ మేచి మతాలొచ్చిన తర్వాత దీని వ్యవహారం మరుగున పడిపోయింది తప్ప ఉంది. అంటే మరుగున అలా ఉందంతే. చెప్పేవాళ్ళు లేక, తెలుసుకోలేక, విధి విధానాలు తెలియక ఇటువంటి గురువులున్నారు మరి చక్కగా చెప్తున్నారు. ఆయన అన్ని పూసకు గుచ్చినట్టు చెప్తున్నారు. ఇలా చేసుకోండి నాన్న ఇలా ఉంటది. ఇంకా మనకేంటంటే మనకు చెప్పేవాళ్ళు ఇప్పుడు ఈ గురువు గారు ఉన్నారు కాబట్టి, అలాగే మనం కూడా నలుగురికి చెప్తే నలుగురు ఆచరిస్తారు కదండీ! అది. వాళ్ళకి ఎలాగైతే అర్థమవుతుందో ఆ విధంగా మనం చెప్తే ఆళ్ళు కూడా నలుగురు ఈ యొక్క విధానాన్ని అనుసరించి అమ్మ అనుగ్రహానికి పాత్రులవుతారు. వాళ్ళ ద్వారా ఇంకో నలుగురు అలా. ఆ విధంగా మన సనాతన ధర్మం ముందుకు తీసుకెళ్ళాలి. మనతో